హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ. మనకి మొదటి గురువు అమ్మ. వేలుపట్టి నడక నేర్పి లోకాన్ని చూపించే రెండవ గురువు నాన్న అయితే, విద్యాబుద్ధులు నేర్పి విజ్ఞానాన్ని ప్రసాదించే ఉపాధ్యాయుడు మూడవ గురువు. అజ్ఞానమనే చీకటిని పారద్రోలి విజ్ఞానం అనే వెలుగును ప్రసాదించే మార్గదర్శి గురువు. ఈ వాక్యాలకు ఏమాత్రం తీసిపోని వ్యక్తిత్వం కలిగినటువంటి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు. ఈయన 1888వ సంవత్సరం సెప్టెంబర్ 5వ తేదీన ఒక సాధారణ కుటుంబంలో జన్మించి పాఠశాలలో ఉపాధ్యాయునిగా జీవితం ఆరంభించి ఉపాధ్యాయ వృత్తికే ఆదర్శంగా నిలిచిన ఆచార్యులు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ఆయన కొన్ని సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో గడిపారు. ఉపాధ్యాయ వృత్తికి తలమానికంగా నిలిచారు రాధాకృష్ణన్ గారు. అధ్యాపకుడిగా, తత్వవేత్తగా, వైస్ ఛాన్సలర్గా, దౌత్యవేత్తగా, తొలి ఉపరాష్ట్రపతిగా, రెండవ రాష్ట్రపతిగా ఆయన సేవలు అనితర సాధ్యం. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో గౌరవ అధ్యాపకులుగా అధ్యాపక పదవిని అలంకరించారు. స్వాతంత్ర్యానంతరం రాజ్యాంగ పరిషత్తునందు కీలక బాధ్యతలను పోషించడమే కాక ఆయన ప్రతిపాదించిన విద్యా విధానాలు నేటికీ అమల్లో ఉన్నాయి. అటువంటి మహోన్నత శిఖరాన్ని భారతరత్నతో సత్కరించింది మన భారతదేశం. అంతటి ప్రజ్ఞావంతుడు, ప్రతిభాశాలి అయిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతిని మనం టీచర్స్ డేగా జరుపుకుంటున్నాం. నేటి పిల్లలను పావన జీవన బృందావన నిర్మాతలుగా, రాబో తరం దూతలుగా తీర్చిదిద్దటానికి ఘనమైన అడుగులు వేయాలని కోరుకుంటూ గురువులందరికీ వందనం, అభివందనం. మరొక్కసారి మిత్రులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.